భారతదేశంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి 2020 జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో ఆ జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసము భారతదేశంలో నిపుణ్ భారత్ అనేటువంటి ఒక విద్యా మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో దీని గురించి మనం సమగ్రంగా నేర్చుకుందాము. నిపుణ్ భారత్ మన టాపిక్ వచ్చేసి సో ఏమిటి, అసలు ఇది ప్రారంభం కావడానికి గల కారణం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయాలపైన మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. సో ఇది ఆవిర్భవించడానికి గల కారణాలను మనం పరిశీలించినట్లయితే మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటగా మన దేశంలో రూపొందించుకున్నటువంటి విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. సో మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. 1964-66 కోటారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితము మన భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. తర్వాత మన భారతదేశంలో 21వ శతాబ్దంలో భారతదేశం ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళకు అనుగుణంగా ఒక విద్యా విధానంను రూపొందించాలి అని విద్యావేత్తలు భావించడంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనేది ఆవిర్భవించడం జరిగింది. ఇది మన దేశంలో 2వ జాతీయ విద్యా విధానం. తర్వాత మన భారతదేశంలో ఇటీవలి కాలంలో రూపొందించుకున్నటువంటి విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఎన్పిఈ లేదా ఎన్ఈపి 2020 అన్నది భారతదేశంలో ఎన్నవ విద్యా విధానము అంటే ఇది భారతదేశంలో 3వ విద్యా విధానం. మొట్టమొదటి విద్యా విధానం ఏమిటి అంటే ఎన్పిఈ లేదా ఎన్ఈపి 1968. ఎన్ఈపి 1968 కొటారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితము. ఎన్ఈపి 2020 కస్తూరి రంగన్ విద్యా కమిటీ సిఫార్సుల యొక్క ఫలితం. సో ఈ విధంగా ఎన్ఈపి 2020 అనేది మన దేశంలో అమలులోనికి రావడం జరిగింది. మరి ఇలా ఉన్నటువంటి ఎన్ఈపి 2020 ఏదైతే ఉందో ఈ ఎన్ఈపి 2020లో మొత్తంగా మనకు 4 భాగాలు కలవు. ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి సమాచారం మొత్తంగా మనకు 4 పార్ట్స్గా కలదు. సో దీంట్లో 4 భాగాలు ఉన్నవి. సో ఇది మీకు పోటీ పరీక్షల్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. ఈ 4 భాగాల్లో మొత్తంగా మనకు 27 చాప్టర్స్ అనేవి కలవు. మొత్తంగా ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి భాగాలు 4, చాప్టర్స్ 27 చాప్టర్స్ కలవు. మరి ఈ 4 భాగాలను మనం పరిశీలించినట్లయితే అందులో మొట్టమొదటి భాగము పాఠశాల విద్య. ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి మొత్తం భాగాల సంఖ్య 4. అందులో మొదటి భాగం ఏమిటి అంటే పాఠశాల విద్య. ఈ పాఠశాల విద్య అనేటువంటి ఈ భాగంను గురించి అంటే ఈ భాగంలో 1 నుండి 8 చాప్టర్స్ కలవు. 1 to 8 చాప్టర్స్. ఇది మొదటి భాగము. ఆ మొదటి భాగంలో ఎన్ని చాప్టర్స్ కలవు అంటే 1 నుండి 8 చాప్టర్స్ కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ 8 చాప్టర్స్ను గురించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మీ వద్ద ఉండాలి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిపుణ్ భారత్. మీకు ఈ ఎన్ఈపి 2020 మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఆ ఎన్ఈపి 2020ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సమగ్రంగా నేర్చుకోవచ్చు. ఈ పాఠ్యాంశాన్ని వీక్షిస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైకే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా సైకాలజీ అనేటువంటి సబ్జెక్టుకి సంబంధించి మీకు ఏ టాపిక్ అయితే కఠినమైనదిగా మీరు ఫీల్ అవుతున్నారో, ఏ టాపిక్ అయితే మీకు అర్థం కాకుండా ఉందో దాన్ని నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను తప్పనిసరిగా ఆ టాపిక్ను మీకు వీడియో పాఠ్యాంశం ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. మన యొక్క ఛానల్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో దీంట్లో ఈ ఛానల్లో మీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ను నేను అప్లోడ్ చేశాను. మీరు వాటన్నింటిని ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. వాటన్నింటిని మీరు వాచ్ చేయండి.
సో ఆ వీడియోస్ని మీ డిఎస్సి ఫ్రెండ్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. సో ఇది మొదటి భాగం పాఠశాల విద్య. చాప్టర్స్ ఏమిటి అంటే 1 to 8. తర్వాత దీంట్లో ఉన్నటువంటి రెండవ భాగం యొక్క పేరు ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్. ఇది ఎన్ఈపి 2020లో రెండవ భాగంలో ఉన్నటువంటి అంశం. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఎన్ఈపి 2020లో 9 నుండి 19 వరకు గల చాప్టర్స్ తెలియజేస్తాయి. 9 నుండి 19 వరకు ఉన్నటువంటి చాప్టర్స్ మొత్తంగా దేని గురించి తెలియజేస్తాయి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తాయి. మొత్తంగా ఉన్నటువంటి భాగాల సంఖ్య ఎంత అంటే 4. ఇందులో 3వ భాగము దృష్టి యందు ఉంచవలసిన అంశాలు, అంటే దృష్టి పెట్టవలసిన అంశాలు. అంటే ఎన్ఈపి 2020 ఆశించినటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే ఏ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి అనేది మనకు 3వ భాగం తెలియజేస్తుంది. ఈ 3వ భాగంలో మనకు 20 నుండి 24 చాప్టర్స్ కలవు. 20 నుండి 24 చాప్టర్స్ 3వ భాగం. మొత్తంగా ఎన్ని భాగాలు కలవు అంటే 4 భాగాలు కలవు. ఇందులో 4వ భాగం పేరు పాలసీ అమలు. అంటే ఈ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో దీనిని అమలుపరచవలసినటువంటి విధానాలను గురించి మనకు 4వ భాగం తెలియజేస్తుంది. మరి 4వ భాగంలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏమిటి అంటే మనందరికీ తెలిసిందే. మొత్తం ఎన్ని చాప్టర్స్ 27 చాప్టర్స్. ఇక్కడ 24 చాప్టర్స్ వరకు మనకు దృష్టి పెట్టవలసిన అంశాలను గురించి తెలియజేస్తున్నవి 25 to 27. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి భాగాలు చాప్టర్స్. మరి నిపుణ్ భారత్ ఎలా ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. యాస్పిరెంట్స్ గమనించాలి. మొదటి భాగము పాఠశాల విద్య. పాఠశాల విద్యలో ఉన్నటువంటి చాప్టర్స్ సంఖ్య ఎంత? వెరీ గుడ్, 8 చాప్టర్స్ 1 to 8 ఉన్నవి. అందులో మొదటి చాప్టర్ను మనం పరిశీలించినట్లయితే ఎన్ఈపి 2020లో ఫస్ట్ చాప్టరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎన్ఈపి 2020లోని ఫస్ట్ చాప్టర్ యొక్క పేరు ఏమిటి అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య. ఇక్కడ గమనించాలి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య. అంటే ఇది కంప్లీట్గా అంగన్వాడీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశం. ఫస్ట్ చాప్టర్ మొత్తంగా దేని గురించి తెలియజేస్తుంది? అంగన్వాడీ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది. క్లియర్? తర్వాత సెకండ్ చాప్టర్, దీన్ని పరిశీలించండి. ఇక్కడ రెండవ చాప్టరు మనకు దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూడాలి, మన యొక్క టాపిక్ వచ్చేసి నిపుణ్ భారత్. తర్వాత ఇక్కడ మనం ఏమని రాసుకున్నాము? ఎఫ్ఎల్ఎన్ అంటున్నాం. ఎఫ్ఎల్ఎన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఎల్ఎన్ను విస్తరించండి అని మీకు సీటెట్లో క్వశ్చన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్? ఎస్ చెప్పండి యాస్పిరెంట్స్ కామెంట్ ద్వారా. ఎఫ్ఎల్ఎన్ ఏంటి? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. మరి ఇక్కడ ఈ ఎన్ఈపి 2020లో సెకండ్ చాప్టర్ యొక్క పేరు ఏమిటి అంటే ఫౌండేషనల్ లిటరసీ. ఫౌండేషనల్ లిటరసీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. న్యూమరసీ an urgent and necessary, an urgent and necessary prerequisite to learning. Prerequisite to learning. ప్రీరిక్విసైట్ టు లెర్నింగ్. ఇది రెండవ చాప్టర్ యొక్క పేరు. ఏమంటున్నాము? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఆన్ అర్జెంట్ అండ్ నెసెసరీ ప్రీరిక్విసైట్ టు లెర్నింగ్. దీనిని పునాదిపూర్వక అక్షరాస్యత లేదా పునాదిపూర్వక అక్షరాస్యత మరియు సంఖ్య, ఆన్ అర్జెంట్ అండ్ నెసెసరీ ప్రీరిక్విసైట్ టు లెర్నింగ్ అనగా పునాదిపూర్వక అక్షరాస్యతను సంఖ్యా జ్ఞానాన్ని అభివృద్ధి చెందించడం కోసం అత్యవసరము మరియు ఆవశ్యకం. ఇది అర్జెంటు మరియు నెసెసరీ. దేనికి? అభ్యసనానికి అత్యవసరమైనటువంటి ఆవశ్యకమైనటువంటి పునాదిపూర్వక
అక్షరాస్యతను, సంఖ్యా జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి అని తెలియజేసేది మనకు సెకండ్ చాప్టర్. సో ఇక్కడ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండ్ అర్జెంట్ అండ్ నెసెసరీ ప్రీరిక్విసైట్ టు లర్నింగ్ అనేది మనకు రెండవ చాప్టరు. సో ఇక్కడ రెండవ చాప్టర్ ఏమని తెలియజేస్తుంది అని అంటే పాఠశాల స్థాయిలో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల, ఇక్కడ ఫౌండేషనల్ అన్నారు, ఫౌండేషనల్ లిటరసీ. మనకు ఎన్ఈపి 2020 యొక్క విద్యా స్వరూపాన్ని మనం పరిశీలించినట్లయితే 5+3+3+4గా ఉంది. ఇది ఫౌండేషనల్ స్టేజ్, తర్వాత ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్, ఈ విధంగా ఉంది కదా. సో ఇది ఫౌండేషనల్ స్టేజ్. సో ఈ ఫౌండేషనల్ స్టేజ్ అంటే ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల్లో అభ్యసనానికి కావలసినటువంటి అక్షర జ్ఞానాన్ని, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించడము అనేటువంటి అంశాన్ని మనకు రెండవ చాప్టర్ తెలియజేస్తుంది. అయితే ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి సెకండ్ చాప్టర్ మనకి ఏమని తెలియజేస్తుంది అంటే భారతదేశంలో 2025 సంవత్సర కాలం నాటికి ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి 5 కోట్ల మంది విద్యార్థులకు, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న 5 కోట్ల మంది విద్యార్థులకు కనీస అక్షర జ్ఞానము, కనీస సంఖ్యా పరిజ్ఞానము, కనీసము రాయగలిగేటువంటి సామర్థ్యాలను పెంపొందించాలి అనేటువంటి అంశాన్ని మనకు రెండవ చాప్టర్ తెలియజేస్తుంది. సో దీని ద్వారా ఫౌండేషనల్ స్కిల్స్ను స్టూడెంట్స్లో డెవలప్ చెందించాలి. ఆ ఫౌండేషనల్ స్కిల్స్ని ఎప్పటిలోగా డెవలప్ చెందించాలి అంటే 2025 సంవత్సరంలోగా ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించాలి. సెకండ్ చాప్టర్ తెలియజేస్తుంది మాకు. సో దీనికోసము ఈ ఫౌండేషనల్ స్కిల్స్ను పిల్లల్లో డెవలప్ చెందించడం కోసము, వారి యొక్క ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీని పెంపొందించడం కోసము మన ప్రభుత్వాల వారు దీక్ష అనేటువంటి ఒక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది తెలంగాణ రాష్ట్రంలో జస్ట్ ఇటీవలి కాలంలో నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అందించడం జరిగింది. దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్లో సంఖ్యా పరిజ్ఞానాన్ని, అక్షర జ్ఞానాన్ని పెంపొందించడం కోసము ప్రారంభించినటువంటి విద్యా కార్యక్రమం ఏమిటి అంటే దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్లియర్. సో రెండవ చాప్టర్ ఈ విధంగా తెలియజేస్తుంది. మరియు రెండవ చాప్టర్ ఏమంటుంది అంటే ఈ పిల్లలకు ఫౌండేషనల్ స్కిల్స్ను అభివృద్ధి చెందించడం కోసం పాఠశాలల్లో అల్పాహారమును కూడా అందించాలి అని మనకు సెకండ్ చాప్టర్ తెలియజేస్తుంది. అల్పాహారమును అందించాలి అని మనకు తెలియజేస్తుంది. క్లియర్. సో అందుకనే ఇటీవలి కాలంలో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాయి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ను అందిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి అంటే తమిళనాడు రాష్ట్రం. వెరీ రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఒక 2 days 3 days బ్యాక్ మన తెలంగాణ రాష్ట్రము కూడా పాఠశాల స్థాయి విద్యార్థులకు అల్పాహారాన్ని సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటువంటి పేరుతో అమలుపరుస్తుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకము అనేటువంటి ఆ పేరుతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఊతమిచ్చినటువంటి అంశం ఏమిటి అంటే ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి ఈ రెండవ చాప్టర్లో ఉన్నటువంటి అంశం. క్లియర్. సో ఇది రెండవ చాప్టర్ ఈ విధంగా తెలియజేస్తుంది. సో ఈ రెండవ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలను, లక్ష్యాలను చేరుకోవడం కోసము భారత ప్రభుత్వాల వారు భారతదేశ వ్యాప్తంగా పిల్లల్లో ఫౌండేషనల్ స్కిల్స్ను స్ట్రెంథెన్ చేయడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమమే నిపుణ్ భారత్. ఇది నిపుణ్ భారత్. సో నిపుణ్ భారత్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని దేంట్లో భాగంగా ప్రారంభించడం జరిగినది అని అంటే ఎన్ఈపి 2020 సూచించినటువంటి సెకండ్ చాప్టర్. సో ఈ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీని సాధించడం కోసము నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ప్రారంభించడం జరిగింది. ఈ నేషనల్ మిషన్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వాల వారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే నిపుణ్ భారత్. సో నిపుణ్ భారత్ దేన్ని సాధించాలి అంటే ఎఫ్ఎల్ఎన్ సాధించాలి. మరి ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ నిపుణ్ భారత్ అనేటువంటి ఈ విద్యా కార్యక్రమము
ఇది ఆవిర్భవించుటకు కారణమైనటువంటి అంశం ఏమిటి అంటే ఎన్ఈపి 2020. అంటే దేనిలో భాగంగా ఇది ఆవిర్భవించబడినది అంటే ఎన్ఈపి 2020లో భాగంగా ఆవిర్భవించబడినది. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ ఎఫ్ఎల్ఎన్ను సాధించడం కోసం నిపుణ్ భారత్ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో సైతము ఈ ఎఫ్ఎల్ఎన్ను సాధించడం కోసం మన రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి విద్యా కార్యక్రమం ఏంటి అంటే తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమం. తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఎఫ్ఎల్ఎన్ను సాధించడము, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రారంభించినటువంటి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి గల కారణం ఏమిటి అంటే ఎఫ్ఎల్ఎన్ను సాధించడము. రైట్. సో ఇప్పుడు మనము ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మన యొక్క టాపిక్ వచ్చేసి నిపుణ్ భారత్. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎఫ్ఎల్ఎన్ ఎక్కడి నుండి ఆవిర్భవించింది అంటే ఎన్పిఈ 2020 లేదా ఎన్ఈపి 2020. రైట్. ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి అంశాలను గురించి పరిశీలిద్దాం. రైట్. సో మొట్టమొదటిగా ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ సీటెట్లో అడిగినటువంటి ప్రశ్న మన నిపుణ్ భారత్కు సంబంధించి. నిపుణ్ భారత్ నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ వాజ్ లాంచ్డ్ ఆన్ అనేది ప్రశ్న. అంటే ఈ నిపుణ్ భారత్ అనేటువంటి నేషనల్ మిషన్ను ఏ రోజున ప్రారంభించడం జరిగినది అనేది మన ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ని గమనించండి. 1 ఏప్రిల్ 2020, 1 ఏప్రిల్ 2021, 10th June 2021, 5th July 2021. This question was asked in CTET examination. This is the very important topic in state level examination as well as central level CTET examination and KVS నవోదయ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. రైట్. ఒక్కసారి దీని గురించినటువంటి అంశాలను పరిశీలిద్దాము. ఎఫ్ఎల్ఎన్ అంటే ఈ నిపుణ్ భారత్ మిషన్ను దేనికోసం ప్రారంభించారు అంటే స్ట్రెంథనింగ్ స్టూడెంట్స్ ఫౌండేషనల్ స్కిల్స్, పిల్లల యొక్క ఫౌండేషనల్ స్కిల్స్ను అభివృద్ధి చెందించాలి, బలోపేతం చెందించాలి. మరి ఫౌండేషనల్ స్కిల్స్ ఏంటి అంటే సింపుల్గా 3Rs స్కిల్స్. ఈ 3Rs అంటే ఏమిటి అనేది 2012 డిఎస్సిలో సంధించినటువంటి ప్రశ్న ఇది. అంటే పిల్లల్లో 3Rs అంటే రీడింగ్, చదివేటువంటి నైపుణ్యాలను పెంపొందించడం, రైటింగ్, రాతపూర్వక నైపుణ్యాలను పెంపొందించడం, రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్ అంకగణిత నైపుణ్యాలను పెంపొందించడం, చదవడము, రాయడము, లెక్కలు చేయడం మొదలైనటువంటి నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చెందించడం, బలోపేతం చేయడము ఈ నిపుణ్ భారత్ యొక్క ఉద్దేశం. రైట్. నెక్స్ట్ గమనించండి. ద నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ పోఖ్రియాల్ గారు ఈ విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే July 5th, 2021 ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. ఇది ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్న. తర్వాత ఎవరు లాంచ్ చేశారు అని కూడా క్వశ్చన్ చేయవచ్చు మనకు. ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారా, లేదా హోంమంత్రి గారు లాంచ్ చేశారా, లేదా రాష్ట్రపతి గారు లాంచ్ చేశారా, లేదా ఎవరు అనే ప్రశ్న కూడా సంధించడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ పోఖ్రియాల్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సమాధానం ఏమవుతుంది అంటే 5th July 2021 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. The initiative Nippon Bharat has been launched as a part of new education policy NEP 2020. సో దీని గురించి నేను ఆల్రెడీ మీకు వివరించాను. ఈ నిపుణ్ భారత్ అనేటువంటి మిషన్ ఏదైతే ఉందో NEP 2020లో భాగంగా ఇది ప్రారంభించబడినది. నెక్స్ట్ తర్వాత దీనికి సంబంధించి ఇతర అంశాలను పరిశీలించినట్లయితే ఈ రెండు క్వశ్చన్లు కూడా సీటెట్లో సంధించినటువంటి ప్రశ్నలు. ఒక్కసారి ప్రశ్నలు గమనించండి. The concept of foundational literacy and numeracy applies to the children of. ఈ నిపుణ్ భారత్ అనేటువంటి మిషను ఏ వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లల కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
ఇది 3 నుండి 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్న పిల్లల కోసం ఉద్దేశించబడిందా, లేదా 5 to 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల కోసం ఉద్దేశించబడిందా, లేదా 3 to 9 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఆర్ 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది ఫౌండేషనల్ లిటరసీ కదా. సో ఫౌండేషన్ స్టేజ్లో ఉండేటువంటి ఏజ్ గ్రూప్స్, అదేవిధంగా ప్రిపరేటరీ స్టేజ్, సెకండరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, వీటిని గురించిన అవగాహన మీ వద్ద ఉండాలి. తర్వాత ఇంకో క్వశ్చన్ గమనించండి. ఇక్కడ టార్గెట్స్ ఆఫ్ నిపుణ్ ఆర్ టు బి అచీవ్డ్ బై విచ్ గ్రేడ్. ఈ నిపుణ్ యొక్క లక్ష్యాలు ఏ గ్రేడ్ వరకు సాధించబడాలి అంటే ఏ గ్రేడ్ వరకు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఫౌండేషనల్ స్కిల్స్ను స్ట్రెంథెన్ చేయడం కోసము ఈ ప్రోగ్రామ్, ఈ మిషన్ అనేది ప్రారంభించబడింది అంటున్నారు. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కు సమాధానం ఏంటో మనం పరిశీలించినట్లయితే, ద నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు కవర్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 9 ఇయర్స్. 3 నుంచి 9 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లల యొక్క ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించడానికి కావలసిన అవసరాలను సంతృప్తి చెందించడం కోసము ఈ మిషన్ అనేది ప్రారంభించబడింది. సో ఏ ఏజ్ గ్రూపు 3 to 9 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 3 to 9 అనేటువంటి ఆప్షన్ మనకు ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. మరి 3 to 9 అంటే ఈ పిల్లలు ఏ గ్రేడ్ విద్యను అభ్యసిస్తూ ఉంటారు అంటే వెరీ సింపుల్. మనకు 3 నుండి 5 సంవత్సరాల వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. క్లియర్. 3 to 5 సరే, ఇది 3 to 6గా 3 to 5 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషను, లేదా 3 to 6. 7th క్లాస్లో ఫస్ట్ గ్రేడ్, 8th క్లాస్లో సెవెంత్ ఇయర్లో ఫస్ట్ గ్రేడ్, 8th ఇయర్లో సెకండ్ గ్రేడ్, 9th ఇయర్లో థర్డ్ గ్రేడ్. అంటే ఈ లక్ష్యాలను ఏ గ్రేడ్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు సాధించాలి అంటే గ్రేడ్ 3. సో గ్రేడ్ 3 అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్? సో మనం ఇప్పటి వరకు నిపుణ్ భారత్ అంటున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ చేశారు సీటెట్లో. ఏంటి వీళ్ళు చేసినటువంటి క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్? నిపుణ్ యొక్క విస్తరణ రూపం ఏంటి అంటున్నారు. ఎస్, ఒక్కసారి ఆప్షన్స్ని గమనించండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ విత్ న్యూమరసీ, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ లెర్నింగ్ అండర్స్టాండింగ్ విత్ న్యూమరసీ. మరి దీని యొక్క విస్తరణ రూపాన్ని పరిశీలించినట్లయితే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అన్నది దీని యొక్క విస్తరణ రూపం. సో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనేటువంటి ఈ అంశము మనకు ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ నిపుణ్ భారత్కు సంబంధించి సీటెట్లో మరో క్వశ్చన్ చేశారు. ఈ క్వశ్చన్ ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్. ఎట్ హౌ మెనీ టైర్ ద నిపుణ్ భారత్ మిషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఈ నిపుణ్ భారత్ అనేటువంటి మిషన్ని భారతదేశ వ్యాప్తంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఎన్ని దశలలో అమలు చేస్తూ ఉన్నారు అంటే ఏ స్థాయిలలో అమలు చేస్తూ ఉన్నారు అనేది క్వశ్చను. సో దీనికి సమాధానాన్ని మనం పరిశీలించినట్లయితే నిపుణ్ భారత్ మిషన్ వాజ్ ఏ 5 టైర్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. సో దీనిని మొత్తంగా 5 స్థాయిలలో అమలుపరుస్తూ ఉన్నారు. 5 స్థాయిలలో అమలుపరుస్తూ ఉన్నారు. ఆ 5 స్థాయిలను పరిశీలించినట్లయితే దీన్ని నేషనల్ లెవెల్లో అమలుపరుస్తూ ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో అమలుపరుస్తూ ఉన్నారు, జిల్లా స్థాయిలో అమలుపరుస్తూ ఉన్నారు, మండల స్థాయి లేదా బ్లాక్ స్థాయిలో అమలుపరుస్తూ ఉన్నారు, పాఠశాల స్థాయిలో సైతము అమలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 5 స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో
కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు పరుస్తూ ఉన్నారు. ఎన్ని టైర్స్? హౌ మెనీ టైర్స్? 5 టైర్స్. సో 5 టైర్ అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. సో ఇది నిపుణ్ భారత్కు సంబంధించినటువంటి సమాచారము. ఇంత సమాచారాన్ని గురించిన అవగాహన మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ నిపుణ్ భారత్ మిషను ఫౌండేషనల్ స్కిల్స్ను స్టూడెంట్స్లో డెవలప్ చెందించడం కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, పాఠశాల స్థాయిలో అమలుపరచబడుతుంది. సో ఇక్కడ రాష్ట్ర స్థాయి అంటున్నాము. ఈ రాష్ట్ర స్థాయిలో ఈ నిపుణ్ భారత్ మిషన్లో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసము రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వాల వారు ప్రవేశపెట్టినటువంటి విద్యా కార్యక్రమం ఏమిటి అంటే తొలిమెట్టు. క్లియర్? సో ఈ తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమాన్ని దేంట్లో భాగంగా ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని సాధించడం కోసము. ఇజ్ ఇట్ క్లియర్? సో నేను చెప్పేటువంటి విషయం మీకు అర్థమవుతుందా? జాతీయ స్థాయిలో నిపుణ్ భారత్ మిషన్ అనేది ఏ విధంగా అమలుపరచబడిందో అది మన రాష్ట్ర స్థాయిలోనికి వచ్చేసరికి తొలిమెట్టు అనేటువంటి పేరుతో అమలుపరచబడుతుంది. క్లియర్? సో మనం దీని గురించి పరిశీలించినట్లయితే తొలిమెట్టు, సో దీని యొక్క లక్ష్యం ఏంటి? తొలిమెట్టు యొక్క లక్ష్యం ఏంటి అని అంటే యూనివర్సల్ FLN అచీవ్డ్ బై 2026-27 అకాడమిక్ ఇయర్. 2026-27 విద్యా సంవత్సర కాలం నాటికి సార్వత్రిక ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని సాధించాలి. అంటే 2026-27 సంవత్సర కాలానికి ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరిలో కూడా ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ తొలిమెట్టు. మరి దీన్ని పరిశీలించినట్లయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? తొలిమెట్టు అనేటువంటి స్కీమును 2022-23 విద్యా సంవత్సరాల కాలంలో ఈ తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది. మీరు ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి 21,470 ప్రైమరీ పాఠశాలల్లో, ఇది ప్రైమరీ స్కూల్స్కు సంబంధించినటువంటి అంశమే. ఈ తొలిమెట్టు అనేటువంటి అంశం పైన వెరీ రీసెంట్గా జరిగినటువంటి జూనియర్ లెక్చరర్ పరీక్షలో జనరల్ స్టడీస్లో భాగంగా కూడా ఆ కరెంట్ అఫైర్స్ విభాగంలో క్వశ్చన్ చేశాడు. సో కాబట్టి రేపు పొద్దున మన డిఎస్సి పరీక్షలో, అదేవిధంగా మన హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల్లో కూడా ఇట్లాంటి విషయాలపైన ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాస్పిరెంట్స్ ఇట్లాంటి అంశాలపైన ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ కరెంట్ ఇష్యూస్. So you should have minimum awareness about current issues regarding to education system. సో ప్రైమరీ స్కూల్స్లో దీన్ని అమలుపరచడం జరిగింది. మరి ఈ స్కీమ్ను ఇన్ని ప్రైమరీ స్కూల్స్లో అమలుపరచడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధిని పొందనున్నారు. అంటే ఇంతమంది పిల్లల్లో ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించాలి. మరి ఇంతమంది పిల్లల్లో ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 53,000 మంది ప్రైమరీ టీచర్స్కు ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. మరి తొలిమెట్టు అనేటువంటి స్కీమును ఏ తరగతుల్లో అమలుపరచడం జరిగినది అని వెరీ రీసెంట్గా జరిగినటువంటి జూనియర్ లెక్చరర్ పరీక్షలో క్వశ్చన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉన్నట్లయితే జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది 1 నుండి 5 తరగతుల విద్యార్థుల్లో ఫౌండేషనల్ స్కిల్స్ను డెవలప్ చెందించడం కోసము తొలిమెట్టు అనేటువంటి స్కీమ్ అమలుపరచబడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పటి వరకు అమలుపరచబడుతుంది అంటే 26-27 వరకు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 22-23లో ప్రారంభించారు. అంటే ఇదే అకాడమిక్ ఇయర్లో ప్రారంభించారు. సో దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలను పెంపొందించాలి. మరి ఏమిటి కనీస విద్యా సామర్థ్యాలు అంటే విద్యార్థులకు కనీసంగా చదివేటువంటి నైపుణ్యాలు ఉండాలి. రీడింగ్, మనకు అవే 3Rs ఫార్ములా. 3Rs రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. సో ఈ 3Rsలో సామర్థ్యాలను కలిగి ఉండాలి ప్రతి విద్యార్థులు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ తొలిమెట్టు. నెక్స్ట్ దీనిలో ఈ తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో ఏ సామర్థ్యాలను ఎలా పెంపొందిస్తారు అనేటువంటి విషయాలను పరిశీలించినట్లయితే 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు నిమిషానికి 20 పదాలు చదివే విధంగా వారికి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. అన్ని పదాలను చదివే విధంగా వాళ్ళ సామర్థ్యాలను పెంపొందించాలి. సో దీంట్లో సరళ పదాలు, గుణింత పదాలు మొదలైనటువంటి పదాలను నిమిషానికి 20 పదాలను తప్పులు లేకుండా స్పష్టంగా స్పష్టోచ్చరణతో పలికేటువంటి విధముగా విద్యార్థికి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ 2nd క్లాస్ను పరిశీలించినట్లయితే 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు నిమిషానికి 25 పదాలను చదవాలి.
25 పదాలను చదవాలి. ఒత్తుల పదాలను కూడా పిల్లలు స్పష్టోచ్చరణతో చదివే విధంగా శిక్షణ ఇవ్వాలి. తర్వాత థర్డ్ 30 నిమిషానికి 30 పదాలు చదవాలి. 4th 40 4వ తరగతి విద్యార్థులు నిమిషానికి 40 పదాలు చదవాలి. 5th 50 పదాలు. సో మీకు రేపు రాబోయేటువంటి డిఎస్సి పరీక్షలో ఈ తొలిమెట్టు అనేటువంటి విద్యా కార్యక్రమానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి, సరైన దాన్ని గుర్తించండి అనేటువంటి క్వశ్చన్ చేస్తాడు. యాస్పిరెంట్స్ అలర్ట్గా ఉండాలి, బీ అలర్ట్. తర్వాత 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు 4-5 వాక్యాలతో కూడినటువంటి పారాగ్రాఫ్స్ను రాయగలిగారు. తర్వాత 3, 4, 5 తరగతుల విద్యార్థులు 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఇచ్చిన పారాగ్రాఫ్ కానీ లేదా వారికి ఇచ్చిన గేయం కానీ వారికి ఇచ్చిన పద్యాన్ని కానీ చదివి అర్థం చేసుకోగలగాలి. మరి ఇవన్నీ విద్యార్థుల్లో సాధించబడినవి లేనివి తెలుసుకోవడానికి ఒక పరీక్షను కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎలా పరీక్షిస్తారు అంటే పిల్లల్లో సాధించబడినటువంటి ఈ సామర్థ్యాలను పరీక్షించడం కోసము విద్యార్థులకు 5 ప్రశ్నలు ఇస్తే 4 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చేయాలి. చేసినప్పుడు ఈ సామర్థ్యాలు సాధించబడినట్లుగా నిర్ధారించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ స్కీమ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్ తొలిమెట్టు. తర్వాత దీంట్లో భాగంగా అంటే ఈ ఫౌండేషనల్ ఆ స్కిల్స్ను పెంపొందించడం కోసం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ను కూడా పాఠశాలల్లోనే అందించాలి అని మనకు ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి 2వ చాప్టర్ తెలియజేస్తుంది మనకు. సో కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 6న సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే పాఠశాల స్థాయి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నటువంటి 2వ రాష్ట్రంగా అవతరించినది. సో మన రాష్ట్రము 2వ రాష్ట్రం అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ను పాఠశాలలో అమలుపరుస్తున్నటువంటి రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం. మరి మొట్టమొదటిగా మన దేశంలో ఈ బ్రేక్ఫాస్ట్ను పాఠశాలలో అమలుపరిచినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి అంటే తమిళనాడు. సో తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్. తర్వాత మన రాష్ట్రం వచ్చేసి 2వ రాష్ట్రం. మరి దీన్ని మనం పరిశీలించినట్లయితే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గమనించండి. మెయిన్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మీకు హైలైట్ చేస్తూ నేను ప్రజెంట్ చేస్తూ ఉన్నాను, గమనించండి. సో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంపొందించడం కోసము ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. వెరీ సింపుల్. ఈ పథకానికి మార్గదర్శం లేదా ఆదర్శం లేదా ఈ పథకానికి ప్రేరణ ఏమిటి అంటే తమిళనాడు రాష్ట్రంలో అమలుపరచబడుతున్నటువంటి అల్పాహార పథకము ఈ పథకానికి ప్రేరణ, ఈ పథకానికి ఆదర్శం. అంటే తమిళనాడు రాష్ట్రంలో అమలుపరచబడుతున్నటువంటి పథకాన్ని పరిశీలించినటువంటి ఒక కమిటీ వారు ముఖ్యమంత్రి గారికి నివేదికను సమర్పిస్తే సో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అన్నది కేవలము ప్రాథమిక పాఠశాలలో అంటే 1 to 5 క్లాసెస్లో మాత్రమే దీన్ని అమలుపరుస్తూ ఉన్నారు. తమిళనాడులో వచ్చేసి 1 to 5 తరగతుల్లో మాత్రమే అమలుపరుస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1 నుండి 10 తరగతుల విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ పథకాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇన్ స్కూల్స్, బట్ ఇట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ప్రైమరీ లెవెల్ ఓన్లీ. 1 నుంచి 5 తరగతులకు మాత్రమే పరిమితం. కానీ తెలంగాణ రాష్ట్రము 10 తరగతుల వరకు దీన్ని అమలుపరుస్తూ ఉంది. ఈ పథకం ద్వారా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అనేది చేకూర్చబడుతుంది. సో ఇందుకోసం ప్రతి సంవత్సరం గాను 400 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది దీనికోసం. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. సో ఈ పథకము అమలును పర్యవేక్షించడం కోసము పథకము సమర్థవంతంగా లేదా ట్రాన్స్పరెన్సీగా అమలుపరచబడుతున్నది లేనిది పర్యవేక్షించడం కోసం పర్యవేక్షణ బాధ్యతను జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్కు, పట్టణ స్థాయిలో అయితే మున్సిపల్ కమిషనర్కు అప్పగించడం జరిగింది. మరి ఈ పథకాన్ని అమలుపరుస్తున్నటువంటి విద్యాశాఖలు ప్రభుత్వ శాఖలు ఏమిటి అంటే
విద్యాశాఖ, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. సో ఈ శాఖలు సంయుక్తంగా ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమును అమలుపరచడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడు దీన్ని ప్రారంభించారు అంటే వాస్తవంగా దీన్ని దసరా తర్వాత ప్రారంభించాలి అని అనుకున్నారు ప్రారంభంలో. కానీ దసరా కంటే ముందుగానే 2023 అక్టోబర్ 6న దీన్ని ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 6న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క పాఠశాలని ఎంపిక చేసుకొని ప్రారంభించారు. దసరా తర్వాత నుండి ఆ 119 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు అమలుపరచడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ని నియోజకవర్గాల్లోని ఒక్కొక్క పాఠశాలలో మాత్రమే అమలుపరచబడుతుంది. రకరకాల మంత్రులు వీళ్ళతో మనకు సంబంధం లేదు, వీళ్ళు ప్రారంభించారు. సరే, మరి మొట్టమొదటగా రంగారెడ్డి జిల్లా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ పథకాన్ని ప్రారంభించారు మొట్టమొదటిగా. అదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది లాంచ్డ్, ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ప్రారంభించారు అనేటువంటి సమాచారం, ఈ సమాచారాన్ని గురించిన అవగాహన ఉంటే సరిపోతుంది. సో ఇది తొలిమెట్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. మరి దీంట్లో భాగంగా విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్లో అందించేటువంటి మెనూలో ఉండేటువంటి ఆహారాలను పరిశీలించినట్లయితే వెరీ సింపుల్. మరి మేబీ దీనిపైన కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాస్పిరెంట్స్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎస్, ఆన్ మండే రోజు పరిశీలించినట్లయితే ఇడ్లీ సాంబార్, గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, ఈ విషయాలను ఒకసారి జస్ట్ పరిశీలించండి. నెక్స్ట్ మంగళవారం పూరి, ఆలూ కుర్మా, టమాటా బాత్, చట్నీ. బుధవారం ఉప్మా, సాంబార్, కిచిడి, చట్నీ. గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, పొంగల్, సాంబార్. నెక్స్ట్ శుక్రవారం ఉగ్గాని. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపూర్ అటువైపు ఆ జిల్లాల్లో ఇది చాలా తరచుగా తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ ఇది. మన రాష్ట్రంలో వచ్చేసి ఎక్కువగా మహబూబ్ నగర్ అటువైపుగా ఉంటుంది, ఎందుకంటే మహబూబ్ నగర్ వాళ్ళతో లింక్ అయి ఉంటారు కాబట్టి ఉగ్గాని. నెక్స్ట్ పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ, కిచిడి, చట్నీ. నెక్స్ట్ శనివారం పొంగల్, సాంబార్, వెజ్ పలావ్, రైతా, ఆలు కుర్మా. సో దిస్ ఈజ్ అబౌట్ మెనూ ఇన్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సో ఇది కంప్లీట్గా మనకు ఈ FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కోసము జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో అమలుపరచబడుతున్నటువంటి ఆ కార్యక్రమాలు అనేవి ఈ విధంగా కలవు.